మారుమూల ప్రాంతము మొన్న రాఖీ పండగకి అన్నకు రాఖీ కట్టడానికి వచ్చింది అమ్మాయి. రాఖీ కట్టి మళ్ళీ పోతుంది కొల్లాపూర్ దగ్గర. గ్యాంగ్ రేప్ అయింది. అయినప్పుడు మేము చాలా గట్టిగా ఫైట్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి ఎక్కువ తీసుకొని వచ్చి 16 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. కానీ అప్పుడు కూడా చాలా వరకు చేసినాం సార్. ఇప్పుడు కూడా ఏంటంటే ఎట్లా వైశాస్ వాళ్ళు అమెరికాలో ఉంటే వాళ్ళని పిలిపించి వాళ్ళకు చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళ భర్తని హరాస్మెంట్ చేసి ఆయన సూసైడ్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత ఆమెని ప్రెజర్ చేసి ఆమె సూసైడ్ చేసుకున్నారు. దాని మీద తెలుగుదేశం వాళ్ళు ఎవ్వరు కూడా స్పందించలేదు. ఏమంటే వైశాస్ అంటే మెతకాని ఆలోచించి చేస్తున్నారా, ఇది ఎట్లా చేస్తున్నారో అర్థమైతలేదు సార్. ఇప్పుడు ఇంత పెద్ద గుడిని ఇంత మాది 8% ఉంది సార్ ఓట్ బ్యాంక్. 8% ఉన్నాం మేము. కనీసం మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా, మేము ఎంత మెత్తగా ఉన్నాము అని చెప్పేసి మమ్మల్ని అణిచివేస్తుంటే సంతాపంగా పెట్టుకొని కూడా పర్మిషన్ ఆయన ఏమంటాడు, నేను కులం నుంచి ఎక్కడ ఎన్నిక కాలేదు, నా దగ్గర ఉన్నది మైనారిటీ ఓట్లు వైశ్యస్ ఓట్ల మీద, నేను వైశ్యస్ ఓట్ బ్యాంక్ నుంచి కానీ వైశ్యస్ ఆయన అంటాడు మాకు సంబంధం లేదంటాడు. నిజామాబాద్లో వైశ్యస్ మీటింగ్లు పెట్టి మేము కూడా తిరిగి ఆయన ఓటేయమని చెప్పి మాట్లాడతాం. ఆడ లోకల్ గా మన కొల్లాపూర్లో గుప్తా ఉంటాడు, జేఏసీ గుప్తా రమేష్ గుప్తా. ఆయన గట్టిగా పనిచేస్తే మేము అందరం బయటికి రావాల్సిన అవసరం కూడా లేకుండా అసెంబ్లీలో కొండ సూరేఖ ఈ కళ్యాణలక్ష్మి పథకం ఆర్యవశులకు కూడా వర్తింప చేయాలన్నప్పుడు వెనకనే కూర్చుండు. వెనకనే కూర్చుని ఒక్క మాట మాట్లాడే లేచి కనీసం చప్పటాలు కొట్టి ఇదేం చేయాలా మాకు సపోర్ట్ ఇస్తుంది. కొండా సురేఖ అదర్ కమ్యూనిటీ ఆమె వైశ్యుల గురించి మాట్లాడింది. నా నియోజకవర్గంలో చాలా మంది వైశ్యులు అందరికీ వర్తింప చేయాలని చెప్పి ఆమె మాట్లాడి ఈయన వైశ్యస్ ఎమ్మెల్యే ఉండి కూడా చేయలేదు. మొన్నటికి మొన్న వైశ్యుల గురించి బ్రాహ్మణుల గురించి ఆయన గురించి ఎవరు కల్వకుర్తి ఎమ్మెల్యే ఆయన మాట్లాడిండు. కానీ ఉన్న ఎమ్మెల్యే మనం ఆయన విమర్శించడం అని కాదు, కానీ ఆయన ఏం చేస్తలేడనే ఇదంతా ప్రయత్నం. కలో సుజాత గారు స్టేట్ మహిళా ప్రెసిడెంట్ మా ఆర్గనైజేషన్ లా, శ్వేత గారు నల్గొండ జిల్లా నుంచి, తర్వాత సికింద్రాబాద్ ప్రెసిడెంట్, అంటే డిఫరెంట్ రంగారెడ్డి అన్ని జిల్లాల నుంచి. కలెక్టర్ ఎంబీ రావు మనలో కూడా ఒకసారి పోయి కలవమంటే కలెక్టర్ రెస్పాన్సిబుల్ బట్టి మనం ఎట్లా చేద్దాం అంటే ఇది మామూలుగా అయితే కాదు సార్. ఇది మీరు పెద్ద యాక్షన్ తీసుకుంటే ఎవరైనా ఒక లాయర్ను ఒకసారి అడగండి, ఏమన్నా గవర్నమెంట్ నుంచి స్టే తీసుకోవచ్చా, 10 ఏళ్ల నుంచి ఉన్నాము, గుడి నడుస్తుంది, పాత వాళ్ళు రాసిచ్చిన కాగితం ఆధారంగా ఏమన్నా స్టే తీసుకోవచ్చా, ఎండోమెంట్స్ యాక్ట్ లో ఏముంది, అది ఒక్కసారి ఎవరన్నా ఒకసారి లీగల్ గా ఒపీనియన్ తీసుకోండి. ఉన్నారా మీ దాంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు సహకరిస్తారనుకుంటే ఒక్కసారి ఒపీనియన్ తీసుకోండి. అదే ఆ లీగల్ గా ఉండే ఛాన్సెస్ ని బట్టి ఏమైనా కోర్టుకు పోయి గవర్నమెంట్ మీద స్టే తీసుకొని రాగలిగితే అదొక అవకాశం. స్టే ఉన్నంత కాలం మీకు రక్షణ ఉంటుంది. రెండో ప్రయత్నం ఏంటంటే పొలిటికల్ ఒత్తిడి ఖచ్చితంగా మేము కూడా మీకు సహకరిస్తాము. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న గుడి ఇవాళ ఉడబెక్కి ఇంకోటి పెట్టేది ఏం లేదు కదా. పాపం పని కదా సార్, వాళ్ళు అట్లా ఆలోచిస్తే రానే రాదు కదా. వాళ్ళని మనం డబ్బులు కూడా బ్యాంక్ ఏమన్నాడు, గుళ్ళే పైసలు దొరుకుతాయి అనుకుంటే దేవుని బొమ్మను కూడా ఉడబీకి అవుతుంది వారి కింద వాళ్ళు తులవెత్తు బంగారం అట్లా తయారైంటారు. మరి కదా వెనకటికి దేవుని చేయాలంటే భయపడ్డారు. అది కాకుండా కూడా కామన్ కూడా మాకు చాలా వైశ్యులు చాలా విషయంగా అంటే ఆర్థికంగా వెనుకబడడానికి మాల్స్, ఎఫ్డిఐ వచ్చేసి మాల్ సూపర్ మార్కెట్ వ్యవస్థ వల్ల ప్రతి చోట్ల ఇప్పుడు ఎల్బీ నగర్ లో డిమార్ట్ రావడం వల్ల 1000 కిరాణా షాపులు పడిపోయినాయి సార్. దాని మీద మీరు మీటింగ్ పెట్టాలి, మేము కూడా వచ్చి సహకరిస్తాం. బ్రాహ్మణులకు కూడా ఒక మాట చెప్పండి. ఇప్పుడు తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటం బలపడటంలో అప్పుడు షావుకార్ల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఊర్లో వెట్టి చేయబట్టి బతకలేక ఆంధ్ర మహాసభలో చేరి వర్తక వ్యాపారుల సంఘం పెట్టుకొని దాని ద్వారా మొత్తము ఒక సంస్కరణల కోసం కొట్లాడి అప్పుడు ఆ ఉద్యమం బలంగా ముందుకు పోవటానికి కారణమైంది.
అట్లనే కదా జైన్ మల్లయ్య గుప్తా ఇట్లాంటి వాళ్ళు పెద్ద నాయకులు ఎదిగారు. ఒక ఆయనే కాదు, అట్లా చాలా మంది ఉన్నారు ఆ కాలం నాటి నాయకులు. రాజకీయాల్లో కూడా చాలా పలుకుబడి ఉండే. ఇంకా ఒక ఆయన మంత్రి కూడా ఉండే అప్పుడు, ఆయన ఉండే. తర్వాత వరంగల్ నుంచి ఒక ఆయన ఉండే, తెల్లగుంటే. వీళ్ళందరూ కూడా అప్పుడు ఎదిగినరు ఆ ఉద్యమం నుంచి. ఇప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే జేఏసీ నుంచి ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్ బతికించే ఆలోచనతో విధానాలు వద్దు. చిన్న వ్యాపారం, చిన్న వృత్తులు, చిన్న కంపెనీలు బతకటం ముఖ్యము అనేది అంటున్నాం. మీరు కూడా కలిసి రండి. జేఏసీ నుంచి తప్పకుండా మేము సహకారం అందిస్తాం. అప్పుడు మీరు ఏం చేయండి అంటే కొత్త బ్రాడ్ బేస్డ్ గా ఒక దీనికి అనుబంధంగా ఫోరం క్రియేట్ చేయండి. వర్తక వాణిజ్య సంఘం అని పెట్టి చిన్న వ్యాపారుల రక్షణ అనేది లక్ష్యంగా పెట్టుకొని కార్యక్రమం చేయండి. సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే కొంత ప్రెజర్ గవర్నమెంట్ మీద పడతాయి, కొంత అడ్డగోలు పర్మిషన్లన్నా ఆపుతారు. ఇప్పుడు వాడు పైసలు ఇచ్చాయి, పెద్ద హోటల్లో దావత్ ఇచ్చాయి, వాడు దుకాణం పెడుతుండగానే 4 క్లిక్ ఎక్కడో ఉన్న సినిమా యాక్టర్ తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేయించాయి. మామూలు తమాషా ఉండదు కదా. మరి తమాషాని మీరు తట్టుకోవాలంటే అయ్యే ముచ్చట కాదు. అసలే ఆర్య వైశ్యులు అంటే ఒక చులకన భావం సమాజంలో ఉంటుంది. దాన్ని దీన్ని జోడిస్తే ఇంకెంత కష్టమవుతుందో ఊహించుకోండి. కొన్ని ఇది కూడా పెట్టాం సార్, కార్పొరేషన్ కూడా ఇవ్వాలని. ఇది కూడా ప్రస్తావన వచ్చినప్పుడు ఆర్య వైశ్యులకు అంటే బ్రాహ్మణులు కూడా మొన్న కార్పొరేషన్ ప్రకటించినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. వైశ్యులకు కూడా కార్పొరేషన్. తర్వాత చిన్న వ్యాపారులకు అంటే 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేసి ఆదుకునే ప్రయత్నం ఉంది. తర్వాత ఈ మా దగ్గర హాస్టల్స్ ఉన్నాయి. మీరు అంటే ఈ మధ్య కాలంలో చూసిన హాస్టల్స్ మా సొంత డబ్బులు కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చేసింది లేదు సార్. అంటే ప్రభుత్వం కూడా ఎక్కడన్నా స్థలం ఇస్తే పేద గవర్నమెంట్ నుంచి ఎక్కడ రూపాయి ఉండదు సార్. అవన్నీ కూడా అంటే మా ఆర్గనైజేషన్ ద్వారా ల్యాండ్ మన వాళ్ళు డొనేట్ చేసింది.